సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్రాపర్టీలో ఉంటున్న వాళ్ళని ఓనర్ కూడా బలవంత పెట్టి ఖాళీ చేయించొద్దు, వెకెట్ చేయించే పరిస్థితి లేదు, మన రూల్స్ అట్లా ఉన్నాయని మాట్లాడుతూ ఉంటారు. గవర్నమెంటే ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి హైడ్రా రూపంలో వాళ్ళని నడి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి ఉన్నప్పుడు అసలు బాధితులకు ఎట్లా న్యాయం జరుగుతుంది సార్ దీనికి? ఎందుకంటే వాళ్ళ కోర్టుల మీద కూడా నమ్మకం లేదు. ప్రభుత్వమే ఇన్వాల్వ్ అయింది, ప్రభుత్వమే మమ్మల్ని బజార్లో నిలబెడుతుంది హైడ్రా ద్వారా అని బాధితులు బాధపడుతూ ఉన్న వీడియోస్, ఆడియోస్ మనం వింటూ ఉన్నాం. కోర్టుల మీద నమ్మకం కాదు, అంటే కోర్ట్ ఆర్డర్స్ ను ఈ ఆఫీసర్స్ వైలేట్ చేస్తున్నారు. అల్టిమేట్ జస్టిస్ మనకు కోర్టులోనే జరుగుతుంది, ఎవరికైనా అంతే కోర్టులోనే జరుగుతుంది. సపోజ్ నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇప్పుడు 300 acres జూబ్లీ హిల్స్ లా ఎందుకు రెగ్యులరైజ్ చేశారు గవర్నమెంట్? ఆ గవర్నమెంట్ ఈ విఐపీస్ కి అందరికి ప్లాట్స్ ఎందుకు రెగ్యులరైజ్ చేసి డబ్బు కట్టించుకున్నారు? మరి వాళ్ళకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా. నువ్వు డిస్క్రిమినేట్, కాన్స్టిట్యూషన్ రైట్ అది. ఈక్వల్స్ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ అన్ఈక్వల్స్ కాదా? సార్ హైదరాబాద్ మీకు తెలుసా జూబ్లీ హిల్స్ లా అంతా 300 acres రెగ్యులరైజ్ చేసిన విషయం? మీలాంటి వాళ్ళు కొన్ని అసలైన విషయాలు బయట పెడితేనే తెలుస్తుంది సార్, ఎందుకంటే మీడియాలో అన్ని ప్రాజెక్ట్ అవ్వవు, కొన్ని మాత్రం. రీసెంట్ గా నాకే వచ్చింది యాజ్ ఏ స్టాండింగ్ కౌన్సిల్ ఫర్ HMWS, నేనే చేసిన కేసులే నాట్ టు ఇంటర్ఫియర్ తీసుకున్నారు వాళ్ళు. ఏదో సొసైటీ, అది గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళకి ఏం రైట్ లేదు. దే ఆర్ ఇన్ ఆక్యుపేషన్, దట్స్ ఆల్. ఓకే, హౌ మచ్ ఇట్ ఈస్ కాస్ట్ సార్? 300 CR, 10 acres. 10 acres ఎంత ఉంటుంది ప్రాపర్టీ వాల్యూ మీకు జూబ్లీ హిల్స్ లో? అంటే ఎంత ఉంటుందో మీరు జస్ట్ ఎస్టిమేట్. ఓకే ఓకే, క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ. ఓకే. సో సార్ ఇప్పుడు హైడ్రాకి సంబంధించి ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన వాళ్ళు నోటీసులు అందుకొని నిరాశలు అవుతామని బాధపడుతున్న వాళ్ళకి యాజ్ ఏ అడ్వకేట్ వాట్ ఈస్ యువర్ అడ్వైస్ సార్? వాట్ మే దే డూ? వాళ్ళకి ఎట్లా జస్టిస్ జరుగుతుంది? Only thing is we have to knock the doors of the court. That's all. The ultimate justice will be done in the courts only, not by these political leaders. నా ఉద్దేశం అయితే అంతే. పొలిటికల్ లీడర్స్ కొంచెం ఏంటంటే పేషెన్స్ ఉండాలి మనకు. వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు కోర్టులో పేషెన్స్ ఉండాలి. ప్రాపర్ గా మనం అప్రోచ్ అయితే మనకు 100% మనకు జస్టిస్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సార్ హైడ్రాకి అంటే హాలిడేస్ లో కూర్చోద్దు, సండే రోజు ఎలాంటి యాక్షన్ తీసుకోవద్దు అనేది ముందు నుంచి ఉండిందా? హైడ్రా ఫామ్ అయిన తర్వాత లేదు, అంతకు ముందే దెర్ ఇస్ ఏ జడ్జ్మెంట్ ఆఫ్ ఫుల్ కోర్ట్ ఆఫ్ దిస్ ఆనరబుల్ కోర్ట్. మనకు మన కోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారమే సండే హాలిడేస్ పబ్లిక్ హాలిడేస్ లా దే షుడ్ నాట్ డెమాలిష్. సుప్రీం కోర్టులో కూడా ఉంది, యాక్చువల్ గా సుప్రీం కోర్టు కూడా ఇచ్చేది. మళ్ళీ బిఫోర్ సన్ రైజ్ ఆఫ్టర్ సన్ సెట్ ఎలాంటి డెమాలిషన్ అండర్టేకింగ్ చేయదు. ఇన్ వైలేషన్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్, సో మోటో కంటెంప్ట్ ఆల్సో ద కోర్ట్ కెన్ టేక్ అగైన్స్ ద హైడ్రా కమిషనర్. ఓకే, సో ఇప్పుడు ఇన్ని డెవలప్మెంట్స్ పిటిషనర్ నుంచి ఉన్నప్పుడు హైడ్రా నుంచి రంగనాథ్ గారి రియాక్షన్ ఏంటి సార్? కోర్టులో వారి సంభాషణ ఎట్లా ఉంది? రంగనాథన్ గారిని ఎక్స్ప్లెనేషన్ అడిగారు కోర్టు వారు, జడ్జి గారు మనకు ఎక్స్ప్లెనేషన్ అడిగారు. వై యు ఆర్ డెమాలిషన్ ఆన్ సండే, ఇజ్ ఇట్ ఇన్ వైలేషన్ టు ద ఆర్డర్స్ ఆఫ్ ద కోర్ట్ అని అంటే ఆయన ముందు తటపడాయించాడు, కొంతసేపు ఏం మాట్లాడలేదు, తర్వాత ఎస్ దట్ ఈస్ రాంగ్ అని అన్నారు. ఓకే ఓకే సార్, అంటే అన్ని కూడా రంగనాథ్ గారికి తెలిసే జరుగుతాయంటారా డెమాలిషన్స్? ఎందుకంటే చాలా బృందాలతోని కూడుకున్న హైడ్రా విభాగము నోటీసులు అందుకొని 1 by 1 ఆర్డర్లీ వాళ్ళు కూలుస్తున్న డెమాలిషన్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు హైడ్రా they are taking the leading to the team. They are demolishing. Here is a case, మా కేసులో నేను సపోజ్ చెప్తున్నాను. యాక్చువల్ గా హైడ్రా అగైన్స్ట్ ఆర్డర్ ఉంది, కోర్ట్ ఆర్డర్ ఉంది. వాళ్ళు దే ఆర్ గివెన్ అండర్టేకింగ్ దట్ దే విల్ ఫాలో ద ప్రొసీజర్. వేర్ ఈస్ ద బిఫోర్ డెమాలిషింగ్, ఈజ్ ఇట్ నాట్ దేర్ డ్యూటీ టు వెరిఫై ద ఎంటైర్ కోర్ట్ ఆర్డర్స్ కదా? దే ఆర్ నాట్ ఈవెన్ వెరిఫైడ్. ఒకటే అడిగారు కోర్టు వారు, మీకు మనకు చార్మినార్ MRO గారు మీరు డెమాలిషన్, హైకోర్టును డెమాలిషన్ చేయాలి, మిషనరీ ప్రొవైడ్ చేస్తే చేయమంటే చేస్తారా అని అడిగారు. అది దానికి లేదన్నారు. లేదన్నప్పుడు ఇది ఎట్లా చేశారు మీరు? వితౌట్ వెరిఫైయింగ్ డాక్యుమెంట్స్ హౌ యు ఆర్ డెమాలిష్ ద ప్రాపర్టీ? He says that I have not verified the documents. Without verifying how you are done అని అడిగారు. Based on the we have not done, the MRO has done, we have provided the machinery అని అన్నారు. That is not correct. There is a order from this honorable court.
Okay. saying that you have to follow the procedure. Okay. They have not even followed any procedure in my case. ఓకే. ఎంటైర్ ఇష్యూలో ఇక్కడ తహసీల్దార్ గారి మిస్టేక్ ఉందంటారా? హైడ్రా నుంచి రంగనాథ్ గారిది ఇద్దరిది ఉన్నది, ఓకే. ఇద్దరిది ఉన్నది. మిస్కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందా? మిస్కమ్యూనికేషన్ అని నేను అనుకోవడం లేదు. ఓకే. హైడ్రానే ఇన్స్టిగేట్ చేసి ఎంఆర్ఓ తోటి చేయించిందని నేను అనుకుంటున్నా. ఓకే. ఓకే. నా ఉద్దేశంలో, ఎందుకంటే హైడ్రాకి అగెనిస్ట్ కేసు వేసాం మేము. ఓకే. హైడ్రా కేసు కోర్టు వారి దృష్టికి వచ్చింది, అది డిస్పోజ్ చేసింది, వాళ్ళకి తెలుసు. ఓకే. తర్వాత ఈ బిఫోర్ డెమాలిషింగ్ ద ప్రాపర్టీ వెదర్ ప్రాపర్ ఆర్డర్స్ పాస్డ్ ఆర్ నాట్ అనేది వాళ్ళు వెరిఫై చేయాలి కదా. అవును. ఈజ్ ఇట్ నాట్ దేర్ డ్యూటీ Hmm. బిఫోర్ టేకింగ్ ద స్టెప్స్? ఓకే. మళ్ళీ యాజ్ ఎ స్టేట్ Hmm. మీరు దొంగతనంగా చేసినట్టు ఇలా సండే రోజు ఏంటి Hmm. కదా? మీరు స్టేట్ వై దే ఫియర్డ్ అబౌట్ ద కోర్ట్స్ Hmm. ఓకే. కదా. మేము కోర్టుకు వస్తామనే కదా ఇది హౌస్ మోషన్ మూవ్ చేస్తాము. అందు గురించే సండే దే అండర్టేకింగ్ ద డెమాలిషన్. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీ క్లయింట్ కి సంబంధించి రియాక్షన్ ఏంటి సార్? ఎందుకు అని అంటే మా క్లయింట్ యాక్చువల్లీ లిటరలీ ఈస్ క్రైడ్ ఆన్ Sunday 22nd. He asked me to move the lunch house motion. ఓకే. I told him that it is not possible because 7:30 they have started the demolition and at least 10:30 they will take up the matter. By the time this demolition will be, entire process will over. అందు గురించి నేను ఏం చేయలేకపోయినా యాక్చువల్ హౌస్ మోషన్ కూడా మూవ్ చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. అదర్వైజ్ ఇస్ అ ఫిట్ కేసు. యాక్చువల్ గా ఈ కేసులో ఎలాంటి డెమాలిషన్ చేయొద్దు మా కేసులో. ఓకే. ఇది హాస్పిటల్ హాజ్ గివెన్ ఎ పొజిషన్ ఆల్సో దే హావ్ టేకెన్. దే ఆర్ రన్నింగ్ ద హాస్పిటల్, కిడ్స్ హాస్పిటల్ రన్నింగ్ చేస్తున్నారు. దెర్ ఇస్ మోర్ దాన్ 100 అవుట్ పేషెంట్స్ ఉన్నారు దాంట్లో. రోజు అవుట్ పేషెంట్స్ మినిమం 100 ఉంటారు. ఇన్ పేషెంట్స్ 2-3 దే ఆర్ జాయినింగ్. అది మనకు ప్రాపర్ గా పర్మిషన్ తీసుకున్నారు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి దాంట్లో మనకు హాస్పిటల్ రన్ చేసడానికి. 7/6/2024 నుంచి ఆక్యుపై చేశారు. రంగనాథన్ గారు ఏమని చెప్పారు, మీకు ఆక్యుపేషన్ లో ఏదైతే ఉందో వి విల్ నాట్ డెమాలిష్ అని చెప్పారు. బట్ వాట్ హ్యాపెన్ టు మై కేస్? ఓకే. హి హస్ ఆక్యుపైడ్ ద బిల్డింగ్. సార్ ఇదే హైకోర్టు గతంలో హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు అభినందించిన పరిస్థితి ఉండింది, దాన్ని అప్రిషియేట్ చేసింది. బట్ విత్ ఇన్ 1 month లో ఎందుకు క్వైట్ కాంట్రాస్ట్ రియాక్షన్ వచ్చింది హైకోర్టు నుంచి హైడ్రా పైన? ఫస్ట్ లా కొన్ని చేసినవి కరెక్టే చేయొచ్చు. కోర్ట్ ఆల్సో అప్రిషియేటెడ్ ఫర్ ఫార్మింగ్ ద హైడ్రా, బట్ దే హ్యావ్ టు ఫాలో ద ప్రొసీజర్స్. దే ఆర్ నాట్ అగెనిస్ట్ లా కదా, దే ఓవర్ అండ్ అబోవ్ లా కాదు కదా. యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. నువ్వు రూల్స్ ఏది కూడా ఫాలో కాకుండా నేను ఓవర్ నైట్ అంతా డెమాలిషన్ చేసేస్తా అంటే ఏంటి ఇది? అది వాట్ ఎవర్ ద స్టెప్స్ దే హ్యావ్ టు థింక్ ఇట్ ఆఫ్ బిఫోర్ గోయింగ్ టు ద డెమాలిషన్, వెదర్ ద ప్రాపర్టీ ఫాల్స్ అండర్ ద FTL ఆర్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్ అని క్లియర్ గా కంక్లూజన్కి వచ్చినాక చేయాలి. ఈమె ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్పింది ఏంటంటే 1/4/2024 మేము సర్వే చేశాము అని చెప్పారు. 1/4. దెన్ 2nd April నాడు మేము నోటీస్ ఇష్యూ చేశాము అండర్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అన్నారు. 1/4/2024 కనుక మనం సర్వే చేసినప్పుడు జడ్జి గారు ఒకటే అడిగారు, ఏంటంటే మనకు వాళ్ళకు నోటీస్ ఇచ్చారా అంటే నో అన్నది. తర్వాత ఆమె వచ్చింది ఫిబ్రవరిలో షీ హాజ్ జాయిన్డ్. హౌ కెన్ షీ ఐడెంటిఫై దట్ ఈస్ ద గవర్నమెంట్ ల్యాండ్? అండ్ March 2nd ఇట్ సెల్ఫ్ షీ హాజ్ డెమాలిష్. అంటే మీరు సర్వే చేయకముందే డెమాలిషన్ చేశారా లేదా? ఓకే సార్, మీ ఈ డెవలప్మెంట్ బయటకు వచ్చిన తర్వాత, ఇంతకుముందు హైకోర్టులో ఆ హీరింగ్ అయిన తర్వాత హైడ్రా నుంచి మీ దృష్టికి వచ్చిందో లేదో ఒక ట్వీట్ వచ్చింది సార్. ఆ ట్వీట్, మూసీ నదికి ఇరువైపులా సర్వేలతో హైడ్రాకి సంబంధం లేదు, అక్కడ నివాసితులకు హైడ్రా తరలించటం లేదు, అక్కడ ఎలాంటి కూల్చివేతలు హైడ్రా చేపట్టట్లేదు, మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లపై హైడ్రా మార్కింగ్ చేయట్లేదు, అండ్ మూసీ సుందరీకరణ ప్రత్యేక ప్రాజెక్టు, దీనిని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేపడుతుంది అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాత్రమే చేపడుతుంది, ఇది ఒక సపరేట్ ప్రాజెక్ట్, మూసీ బ్యూటిఫికేషన్ పేరుతోనే ఇది చేస్తుంది అని చెప్పి. అది నాకు అంత ఐడియా లేదండి, ఎందుకంటే యాక్చువల్గా సో మెనీ కేసెస్ కోర్ట్ హ్యాస్ పాస్డ్ అండ్ ఆర్డర్స్. అంటే ఈ ఇస్తున్న నోటీసులు, ఈ డెమాలిషన్స్ అన్నీ కూడా హైడ్రా ఒక్కటే కాదు, మూసీ బ్యూటిఫికేషన్ కోసము, మూసీ పరిరక్షణ కోసం, మూసీ రివర్ ఫ్రంట్ వీళ్ళకి నోటీసులు ఇస్తుంది. ఈ డెమాలిషన్స్ లో భాగంగా అది కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అని కూడా అతను
చెప్తూ ఉన్నారు. మరి అది నాకు ఐడియా లేదు, ఎందుకంటే ఐ నాట్ ఎంటర్ ఇన్ టు దట్ ఏరియా. యాక్చువల్లీ ఇక్కడ కిష్టారెడ్డిపేటలో జరిగిన ఈ ఓన్లీ డెమాలిషన్ దానికే నేను అండర్టేకింగ్ 3 క్లయింట్స్ బిల్డింగ్స్ ఫర్ డెమాలిషన్. ఓకే ఓకే సార్, ఓవరాల్ గా మీరు యాజ్ ఏ అడ్వకేట్ మీ ఒపీనియన్ ఏంటి సార్ హైడ్రా చేస్తున్న ఈ యాక్టివిటీ పైన? ఎందుకు అనంటే చాలా మంది హైడ్రా బాధితులు బయటకు వస్తూ ఉన్నారు, మా ఇల్లు కూలిపోతుంది, మా ఇల్లు కూల్చేశారు అని చెప్పి. నేను ఏంటంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ ద రిహాబిలిటేషన్ ఫర్ ద ఆల్ ఆఫ్ సడన్గా మీరు మేము తీసేస్తామని అంటే కాకుండా బీద వాళ్ళు ఉంటారు, వాళ్ళకు రిహాబిలిటేషన్ ప్రొవైడ్ చేసి దే కెన్ డూ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే. నువ్వు ఓవర్ నైట్ చేసి నిన్న సాటర్డే సండే నాడు డెమాలిషన్ చేస్తానని అంటే ఎవరైనా వాళ్ళు హార్డ్ ఎర్నింగ్ మనీ దాంట్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారు, వాళ్ళు ఎట్లా వాళ్ళ పరిస్థితి? వాళ్ళు ఏం రాజకీయ నాయకులు కాదు కోట్లు సంపాదించడానికి. ఆఫ్టర్ ఆల్ ఏ కామన్ మ్యాన్ వాళ్ళకి ఏముంటుంది, మన లైఫ్ అంబిషన్ ఏముంటుంది? టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్, టు మ్యారేజెస్, అంత తప్ప వేరే ఏముండదు వాళ్ళకు. నాకు తెలిసినంత వరకు మిడిల్ క్లాస్ కానీ లోయర్ క్లాస్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు రాజకీయ నాయకులు కోట్లు ఉంటాయి, వాళ్ళు ఎన్నో దందాలు చేస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు. సో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఆల్టర్నేటివ్ గా ఇస్తుంది అని గవర్నమెంట్ మంచిదే అది, కానీ వాళ్ళని కూడా సాటిస్ఫై చేయాలి కదా గవర్నమెంట్. ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ ఆఫ్ ద గవర్నమెంట్ టు సాటిస్ఫై దెమ్. ఓకే సార్, హైడ్రాకి ఎలాంటి చట్టబద్ధత లేదు, క్యాబినెట్ అప్రూవల్ కాలేదు అనేది ఒక డిస్కషన్ అదే ఈ రోజు అడిగారు జడ్జి గారు, మీకేం చట్టబద్ధత ఉన్నది, ఎలాగ డెమాలిషన్ చేశారని అడుగు, దానికి దేర్ ఇస్ నో ఆన్సర్. ఓకే, పూర్తిగా ఈ రోజు హైకోర్టులో హైడ్రాకి చాలా ఇబ్బందికర వాతావరణం యాక్చువల్ గా he has warned, honorable judge has warned the Hydra commissioner. Okay. If you are undertaking this kind of demolition, I will stay entire GO 99. ఓకే ఓకే, సో హైడ్రా ఇలానే ఒకవేళ స్పీడప్ గా తన యాక్టివిటీస్ కొనసాగిస్తే అందరు ఫస్ట్ వాళ్ళు చేసింది అందరు అప్రిషియేట్ చేశారండి. ఫార్మింగ్ ద హైడ్రా ఈజ్ అ వెరీ గుడ్ ఐడియా. యాక్చువల్గా ఓన్లీ థింగ్ ఈజ్ ప్రాపర్ ప్రొసీజర్ తోటి ఎవరి ఎఫెక్టెడ్ పర్సన్స్ ఏమవుతుందనే చూడాలి. నువ్వు ఇప్పుడు మొత్తం ఈ రీసెంట్ పాస్ట్ ఏం చేస్తున్నారు, బీదోళ్ళ మీదనే పడుతున్నారు, పైన వాళ్ళని ఎవరిని కూడా టచ్ చేయడం లేదు. మరి ఇదే బిల్డింగ్ ఇప్పుడు మీరు వీళ్ళు చెప్పారు కదా, ఈ పెద్దవాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు కదా, వాళ్ళకి నోటీసులు ఇచ్చి 45 days టైం ఎందుకు ఇచ్చారు? మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు మీకు తెలిసిందే కదా నోటీసులు ఇచ్చారు. ఇది మా ఓఎస్సీ కాలేజీకి ఇచ్చారు, మల్లారెడ్డి గారి కాలేజీకి ఇచ్చారు, పల్ల రాజేశ్వర రెడ్డి గారికి ఇచ్చారు, ఫాతిమా అంటే ఓఎస్సీ వాళ్ళ దానికి సంబంధించిన వీటికన్నిటికీ నోటీసులు ఇచ్చి యు ఆర్ ప్రొటెక్టెడ్ దెమ్. బట్ వేరేస్ కామన్ మ్యాన్ కు నువ్వు ఓవర్ నైట్ డెమాలిషన్ చేస్తానంటే ఏంటి, ఎంతవరకు న్యాయం అది? గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి, ఇది గవర్నమెంట్ కు నెగటివ్ అవుతుంది, ఇప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ కు నెగటివ్ అవుతుందని వాళ్ళు ఆలోచించాలి. అంటే తాత్కాలిక ఆనందం కోసము శాశ్వతంగా ఒక ప్రక్షాళనకి పూనుకున్నప్పుడు ఇలాంటివి కామన్ గా వస్తూ ఉంటాయి. ఒక మంచి కాజ్ కోసం పనిచేస్తుంది హైడ్రా అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉంది సార్ రంగనాథ్. సరే ఓకే, మీరు తాత్కాలికంగా వచ్చే బాధలని చెప్తున్నారు. మీరు బీద వాళ్ళు ఒకసారి డెమాలిషన్ అయినాక వాళ్ళు ఒక 20 lakhs 30 lakhs టోటల్గా లాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు సర్వైవ్ అవుతారా? మీరు అది చెప్పండి. అది వాళ్ళకు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఎట్లా మీరు వాళ్ళకి ఏదైనా ప్రొవైడ్ చేసి మీరు డెమాలిషన్ చేసుకోండి. వాళ్ళకు రైట్లీ రాంగ్లీ పర్చేజ్ చేసినారు కావచ్చు. మీకు మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది కదా, తుమ్మల కృష్ణారావు జడ్జిమెంట్, లాంగ్ స్టాండింగ్ ఉన్న వాళ్ళు స్టేట్ అవే రిమూవ్ చేసడానికి వీల్లేదు కదా. ఉస్మానియా యూనివర్సిటీ కేసు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.